భారత ఏక పౌరసత్వంలోని పరిమితులు తెలపండి. ఆన్సర్ పైవన్నీ. స్థానిక స్థానికేతర వర్గీకరణ, ప్రత్యేక ప్రాంతాలకు మినహాయింపులు, స్థిర నివాసంపై పరిమితులు. ప్రతిపాదిత ద్వంద్వ పౌరసత్వంలోని అంశాలు ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. పిఐఓ గుర్తింపు కార్డు ఉన్నవారు 15 సంవత్సరాల పాటు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. ఓసిఐ కార్డు ఉన్నవారికి బహుళ ప్రవేశ వీసాను జారీ చేస్తారు. పిఐఓ స్థానంలో ఓసిఐ కార్డులను జారీ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్. భారత సంతతికి చెందినవారు అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్, విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండవ తరం భారతీయులు అనగా విదేశాలకు వెళ్ళి స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి వీసా అవసరం లేదు. నోట్: పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలకు ఈ నియమం వర్తించదు. ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈ పథకం 2005 డిసెంబర్ 2వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ హోదా ఉన్నవారికి భారతదేశానికి రావడానికి మల్టిపుల్ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక పరిమితి ఉన్న కార్డులను జారీ చేస్తారు. వీరికి కూడా ద్వంద్వ పౌరసత్వ వీసాలు కల్పిస్తారు. 2015 చట్ట సవరణ ద్వారా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు హోల్డర్లను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులోకి మార్పు చేశారు. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్నవారు భారతదేశంలో పనిచేస్తూ నివాసం ఉండవచ్చు లేదా వారికి సహజ పౌరసత్వం ఉన్న దేశాల్లో కూడా పౌరసత్వం ఉండవచ్చు. వీరికి కూడా ఎన్ఆర్ఐలతో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద్వంద్వ పౌరసత్వం డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. ఎక్స్ప్లెనేషన్. పరిపూర్ణ సమాఖ్య దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్ అమల్లో ఉంది. అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు ద్వంద్వ పౌరసత్వం అమలులో ఉన్న పరిపూర్ణ సమాఖ్య రాజ్యాలు. పరిపూర్ణ సమాఖ్య రాజ్యాలలో దేశ పౌరసత్వం, రాష్ట్ర పౌరసత్వం రెండూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. పౌరసత్వ రద్దుకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ పైవన్నీ. స్వచ్ఛంద రద్దు, చట్టపరమైన రద్దు, బలవంతపు రద్దు. ఎక్స్ప్లెనేషన్. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరులు ఈ క్రింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని కోల్పోతారు. ఫస్ట్ వన్, స్వచ్ఛంద రద్దు, రినౌన్సియేషన్ లేదా పరిత్యాగం. భారతీయులు ఎవరైనా స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. అతని ప్రకటన నమోదైన వెంటనే పౌరసత్వం రద్దు అవుతుంది. అయితే భారతదేశం యుద్ధంలో నిమగ్నమైన కాలంలో అతని పౌరసత్వానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరుగుతుంది. ఒక పౌరుడు తన పౌరసత్వాన్ని పరిత్యాగం చేసినప్పుడు మైనర్ బాలల పౌరసత్వం కూడా పోతుంది. అంటే తండ్రి పౌరసత్వాన్ని పరిత్యాగం చేసినప్పుడు అతని యొక్క చిన్నపిల్లల మైనర్ పౌరసత్వం కూడా పోతుంది. అయితే వారు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తిరిగి
భారత పౌరసత్వాన్ని పొందవచ్చు? నెక్స్ట్, సమాపనం, తొలగించుట లేదా టర్మినేషన్. ఏ రకమైన ఒత్తిడికి, ప్రభావానికి, నిర్బంధానికి గురి కాకుండా ఒక వ్యక్తి తనంతట తానుగా వేరొక దేశం యొక్క పౌరసత్వాన్ని పొందితే అతనికి భారత పౌరసత్వం వెంటనే అంతమవుతుంది. అయితే భారతదేశం యుద్ధంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఇది వర్తించదు. నెక్స్ట్, థర్డ్, బలవంతంగా రద్దుపరచుట, డిప్రైవేషన్ లేదా విహీనత. పౌరులు ఎవరైనా దేశద్రోహానికి పాల్పడినా, రాజ్యానికి విధేయత ప్రకటించకపోయినా, యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సహాయపడినా, దేశ సాధారణ పౌరుడిగా ఉండి 7 సంవత్సరాల పాటు విదేశాల్లో నివసించి ఉన్న, పౌరసత్వాన్ని పొందిన 5 సంవత్సరాలలోపు ఏ దేశంలోనైనా 2 సంవత్సరాల శిక్షను అనుభవించి ఉన్న పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు. భారత పౌరసత్వాన్ని తప్పుడు పద్ధతి ద్వారా పొందినప్పుడు కూడా పౌరసత్వం రద్దు అవుతుంది. ఒక సాధారణ పౌరుడు నిరవధికంగా అంటే కంటిన్యూస్గా 7 సంవత్సరాలు విదేశాల్లో నివసించినప్పుడు కూడా పౌరసత్వం రద్దవుతుంది. అయితే విదేశాల్లో ఉన్న విద్యార్థికి, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులకి భారత కౌన్సులేట్ వద్ద సంవత్సరానికి ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి ఈ రూల్ వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వివాదమైన పౌరసత్వ పద్ధతి ఏది? ఆన్సర్ ఏ, సరోగసి. ఎక్స్ప్లెనేషన్. సరోగసి పౌరసత్వం అనేది వైద్యశాస్త్రపరంగా తల్లిదండ్రులు మరొక తల్లి ద్వారా సంతానాన్ని పొందడం. సరోగసి మదర్ కేవలం పిండం పెరుగుదల కోసం తన గర్భసంచిని ఆధారంగా అందిస్తుంది. తన గర్భసంచిలో పెరిగే బిడ్డకు తనకు ఏమాత్రం సంబంధం ఉండదు. అలా జన్మించిన పిల్లలను సరోగసి బేబీ అంటారు. అలాంటి వారికి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టినప్పటికీ పౌరసత్వం రాదు. అయితే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో అలాంటి వారికి కూడా వారసత్వం ఇవ్వవచ్చు అని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రవాస భారతీయ దివస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ 2003. ఎక్స్ప్లెనేషన్. ప్రవాస భారతీయ దివస్ 1915 జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భానికి గుర్తుగా జరుపుకుంటారు. ప్రవాస భారతీయ దివస్ జరుపుకోవాలని సూచించిన కమిటీ పేరు లక్ష్మీమాల్ సింఘ్వి 2003 కమిటీ. 2003 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో 2030 వరకు రిజర్వేషన్లు పొడిగించిన భారత రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ 104వ రాజ్యాంగ సవరణ. ఎక్స్ప్లెనేషన్. 104వ రాజ్యాంగ సవరణ 2020 సంవత్సరంలో జరిగింది. ఎస్సీ ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో సీట్ల రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాల వరకు పొడిగించింది. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల గురించి తెలిపే ప్రకరణలు అంటే ఆర్టికల్స్ 330, 332. నెక్స్ట్ క్వశ్చన్, భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం ఈ క్రింది ఏ వర్గాలకు పౌరసత్వాన్ని పొందుటకు అవకాశాన్ని కల్పించారు? ఆన్సర్ ఏ, హిందువులు, బౌద్ధులు, జైనులు,
సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు. ఎక్స్ప్లెనేషన్. భారత పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వారి మతం కారణంగా వారు ఎదుర్కొంటున్న హింస కారణంగా భారతదేశంలోకి డిసెంబర్ 31, 2014 లోపల పారిపోయిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ మరియు క్రైస్తవ మత విదేశీయుల వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పై 3 దేశాలు అనగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కి వలస వచ్చిన ముస్లిమేతరులు అంటే 6 మతాల వారు కనీసం భారతదేశంలో 5 సంవత్సరాలు నివాసం ఉంటే భారత పౌరసత్వం లభిస్తుంది. వీరికి సహజీకృత పౌరసత్వ పద్ధతిలో పౌరసత్వాన్ని అందిస్తారు. 11 సంవత్సరాల నివాస కాలాన్ని వీరికి 5 సంవత్సరాలకి తగ్గించారు. వీరు 2014 డిసెంబర్ 31లోగా భారత్లోకి వచ్చి ఉండాలి.